ఫ్రెండ్స్, ఇది మనకు విక్టోరియా వెహికల్ టాప్ వేరియంట్ ZX ప్లస్ ఆటోమేటిక్ ఆప్షనల్ అనమాట. సన్ రూఫ్. దీని ఫీచర్స్ కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. వెహికల్ అయితే చాలా ప్రీమియం ఉంది. మొత్తం వెహికల్ ఈ కలర్ కూడా చాలా కొత్త కలర్ ఇంట్రడ్యూస్ చేశారు. అది మనకు బ్లూయిష్ బ్లాక్. దీని కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది మీకు ఫీచర్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ అయితే చాలా అట్రాక్టివ్ ఉంది. బాగా హెవీ పెద్ద వెహికల్, చాలా ఇంటీరియర్ కూడా ప్రీమియం ఫీచర్స్. MSIL ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ కార్ లోనే. ఎక్స్ట్రా కొత్త ఫీచర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ADAS లెవెల్ 2, అడాప్ట్ క్రూజ్ కంట్రోల్, ఇంకా చాలా ఫీచర్, వెంటిలేటెడ్ సీట్స్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా ఫీచర్స్ అనేది డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ అయితే ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చాలా అట్రాక్టివ్ గా డిజిటల్ గా ఉంది. మనకి 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ కూడా వస్తుంది మనకి. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ AC కంట్రోల్స్ చాలా ప్రీమియం ఉంది ఇందులో ఆపరేట్ చేయడానికి. ఈ నాబ్ కూడా ఇచ్చారు మనకు డైరెక్ట్ వాల్యూమ్ డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇందులో డాల్బీ అట్మాస్, చాలా ఫీచర్స్. మనకి AC కంట్రోల్స్ కూడా ఇందులో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. AC డిజిటల్ గా మనకు ఇందులో కంట్రోల్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు మనకు ఇందులో వెంటిలేట్ సీట్స్ ఇప్పుడు మాన్యువల్ గా మనకి 3 మోడ్స్ టైప్ లో మనకి ఇచ్చాడు అనమాట. 3 టైప్స్ లో AC కంట్రోల్స్ చేసుకోవడానికి వెంటిలేట్ సీట్స్ లో. మనకు పార్కింగ్ బ్రేక్ ఇచ్చాడు అనమాట. బ్రేక్, హ్యాండ్ బ్రేక్, మనకు ఈ లాక్ అన్లాక్ అనమాట. ఇది హోల్డర్ అనమాట. మనకు కొద్దిసేపటికి హోల్డర్ వేసుకోవడానికి మనం ఇది అన్లాక్ చేసుకోకుండా మూవ్ అయిపోతే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది బ్రేక్ హోల్డర్ అనేది. అడాప్ట్ క్రూజ్ కంట్రోల్, ఇది హైవేలో వెళ్ళేటప్పుడు కార్ టు కార్ వర్క్ అవుతుంది అనమాట. ఇందులో అడ్వాన్స్ ఏంటంటే మనకి ఇది ఆటోమేటిక్ గా డిక్రీజ్ చేస్తుంది అనమాట. వెహికల్ ఏదైనా ఉన్నప్పుడు స్పీడ్ ని బట్టి, దాన్ని బట్టి ఆటోమేటిక్ గా ఇది స్పీడ్ అనేది తగ్గించుకుంటుంది. ఆ వెహికల్ మళ్ళీ స్పీడ్ వెళ్ళినా కానీ తప్పకున్నా కానీ ఇంకా ఈ స్పీడ్ ఎంతైతే క్రూజ్ అయితే సెట్ చేసినామో ఆ స్పీడ్ లో వెళ్ళిపోతుంది అనమాట. మనకు ఇంటీరియర్ అయితే చాలా డిజైన్ డ్యూయల్, మనకు ఈ ఫ్యాబ్రిక్ తోని చాలా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ వచ్చింది అనమాట. మనకు 360 degrees కెమెరా ఉంది. 60 degrees వ్యూ కెమెరా, 6 వ్యూస్. 60 degrees కెమెరా ఇది. మనకు హెడ్ అప్ డిస్ప్లే కూడా ఉంది. హెడ్ అప్ డిస్ప్లే ఓపెన్ అవుతుంది మనకు స్పీడోమీటర్ కానీ, లోఫ్యూయల్ కానీ, టార్క్ కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఇందులో చూసుకోవచ్చు అనమాట. అది ఓన్లీ డ్రైవర్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇందులో చూడకుండా డైరెక్ట్ ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే లో చూడకుండా మనకి ఇందులో చూసుకోవచ్చు. మనకి